గంజాయిని సమూలంగా నిర్మూలిస్తామన్న ఎన్డీఏ కూటమి ఇప్పుడు మద్యం ప్రైవేటీకరణ చేయడం సిగ్గుచేటని అన్నారు మహిళా సంఘ నాయకులు. మద్యం షాపులను ప్రభుత్వమే నిర్వహించాలని, ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వకూడదని తెలిపారు. ప్రభుత్వము నూతన మద్యం పాలసీ ప్రవేశపెడుతుంది 1వ తేదీ నుంచి. దీని మహిళా సంఘాల ఐక్యవేదికగా పిఓడబ్ల్యూగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే మెరుగైన విధానమే అంటే గత ప్రభుత్వం కంటే మెరుగైన విధానం, ప్రజలకు మేలైన విధానం అంటే కనుక గతంలో వ్యసన పనులుగా ఉన్నవాళ్ళు దాని నుంచి బయటపడేసే విధంగా డిఎడిక్షన్ సెంటర్ ఉండాలి, మద్యం వద్దన్న ఊళ్ళో ప్రమోషన్లు ఇవ్వాలి, ఇలాంటి సంబంధించిన ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ఇది మెరుగైన విధానం. అంతేగాని గతంకంటే అందుబాటులో లేని వాళ్ళందరూ అందుబాటులో తీసుకురావడం, దానికోసం ఉచితంగా ప్రచారం కల్పించడం, వ్యసన పనులందరినీ కూడా మరింత వ్యసన పనులుగా మార్చడం, ఇవన్నీ కూడా ప్రభుత్వం మేలైన విధానాలు, మెరుగైన విధానాలు, నాణ్యమైన విధానాలు కావు. ఎందుకంటే ప్రభుత్వము రాజ్యాంగం మీద ప్రమాణం చేసి, చట్టాల మీద ప్రమాణం చేసి వీటిని అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన తర్వాత మన ఆదేశ సూత్రాల్లో పాకిస్తాన్ ఏమైంది, మద్యం ద్వారా ప్రధానంగా చెప్పింది రాజ్యాంగంలో మద్యము, జూడము, వ్యభిచారము, గుర్రపందాలు, లాటరీలు, తద్వారా ప్రభుత్వం డబ్బు సంపాదించకూడదు. ఇది ప్రభుత్వం యొక్క ఆదాయాలను కారాదు అని చెప్పి స్పష్టంగా చెప్పింది. మరి అలాంటప్పుడు దీని ఆదాయాన్ని మేము చేసుకుంటాము. ఇది ప్రభుత్వానికి ఖజానాగా ప్రధానమైన ఆదాయ వనరుని ప్రభుత్వం ఎలా ఉంటుంది, అలా అనకూడదు కదా. అలా అంతే కనుక అది ప్రభుత్వ ఆదేశ సూత్రాలకి, ప్రభుత్వ రాజ్యాంగానికి విరుద్ధమైన విషయ ప్రయాణం చేయడమే కదా. కానీ మేము ఏంటుంది, మరి మద్యం మీద ఈ రోజు ఇంత ప్రేమ కనిపిస్తున్న వాళ్ళు గంజాయి మీద మాత్రం నేర్పుతున్నాము. అది ఆరోగ్యానికి హానికరం అంటే మద్యం ఏమైనా హెల్త్ ఇంకా అదేమైనా మెడిసిన్ ఇదే ప్రజలకు అవసరమైందా? కాబట్టి ప్రభుత్వ సమాధానం చెప్పాలి. దాని మీద మాకు ఉత్తుపాదని దీని మీద లేపాలని మేము కోరుకుంటున్నాం. డ్రగ్స్ ఏదైనా దగ్గు వ్యసనం ఏదైనా వ్యసనం, అదేవిధంగా ఇలా మత్తు పదార్థాలు ఏమైనా మత్తు పదార్థాలు, ఈ మత్తు పదార్థాలన్నీ కూడా మహిళల మీద హింసకు ప్రధానమైన కారణమవుతున్నాయి. అనేక ఇళ్లలో ఈ రోజు పోషకాహార లోపం, పిల్లల చదువుకోవడం, కుటుంబ హింస, చిన్నపిల్లల మీద లైంగిక హింస, అన్ని రకాల హింసలకి అంటే ఆర్థిక హింసకి, కుటుంబ హింసకి, లైంగిక హింసకి, సామాజిక హింసకి, అనేక హింసలకి కారణమవుతున్న ఈ మద్యాన్ని ఆపాలని డిమాండ్ చేస్తుంటే ఆ విధంగా ప్రభుత్వం అడుగులు పడకుండా మరి మీకు సూపర్ 6 ప్రకటించారన్నారు. సూపర్ 6 అయినారు ఆడవాళ్ళకే అన్నారు. ఆడవాళ్ళని మొదట మొత్తం కూడా ఆడబిడ్డలు అన్నారు. తర్వాత ఆ తల్లికి వందలు అన్నారు, 3 దీపం పథకం అన్నారు, ఆర్టీసీల ప్రయాణాలు అన్నారు. 6 నాలుగు ఆడవాళ్ళకి ఇచ్చారు. మరి ఆడవాళ్ళకి ఇచ్చిన ఆడవాళ్ళు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. రేపటి నుంచి ప్రభుత్వం నూతన మద్యం పాలసీని తీసుకొస్తోంది. దీనిని మహిళా సంఘాల ఐక్యవేదికగా చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎన్నికల మేము సూపర్ 6 తీసుకొస్తున్నాం. ప్రజలకు అందుబాటులో ధరలు ఉంచుతాం. మూడు సిలిండర్లు అంతా కూడా ఉచితంగా ఇస్తాము. అలానే ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. తీరా దగ్గరికి అవన్నీ పక్కన పెట్టేసి ఏదైతే మహిళలపైన అత్యాచారాలకి, దాడులకి, కుటుంబ హింసకి కారణమవుతుందో మద్యాన్ని ఏరినే పారించడానికి ప్రణాళికలు రూపొందించుకుంది. ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకి మద్యాన్ని సిండికేట్ ప్రైవేట్ వ్యక్తులకు కూడా ఈ సంవత్సరం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఏదైతే క్వార్టర్ ఉందో క్వార్టర్ 98 రూపాయలకి క్వార్టర్ మందిని అందజేస్తూ చౌక చేస్తూ, అదే కుటుంబానికి అందరికి కూడా అవసరమైన వంట నూనె 130 రూపాయలు చేసి రేట్లు పెంచి, కూరగాయ ధరలు కూడా విపరీతం కేజీ 89 రూపాయలు పెంచడాన్ని మహిళా సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ప్రజలకు ఆరోగ్యంగా ఉండడానికి, ప్రజలు ఏదైతే ఉందో రక్తమైన కానివ్వండి దేనికి గురవకుండా ఉండడం కోసం పిల్లలకు కానీ కుటుంబం ఉండడానికి కావాల్సిన నిత్యావసరాలు కూడా ఆకాశాన్ని అందుతున్నాయి. తాగండి, తాగి ఓగండి, తాగినటువంటి మైకోలు అత్యాచారాలు చేయండి, దాడులు చేయండి, కుటుంబ హింసని పెంచి పోషించండి, రోడ్లు యాక్సిడెంట్ చేయండి, దానికి మాత్రం ఈరోజు తగ్గిస్తామని చెప్పడానికి కూడా మహిళా సంఘాలు చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాయి. మీకు చిత్తశుద్ధి ఉన్నట్లయితే గత ప్రభుత్వం కూడా ఎన్నికలు ఇదే మాట చెప్పింది. మేము అధికారంలోకి వచ్చినట్లయితే వ్యసనవారి మద్యపాన్ని నిషేధిస్తామని చెప్పారు. నిషేధిస్తారని చెప్పి ఓట్లు వేశారు, బాగా గెలిపించారు. ఆ నిషేధించలేదు కాబట్టి వెంటనే మహిళలు బుద్ధి చెప్పారు. మీకు కూడా అదే చెప్తున్నా, ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి ఏం చేయదలుచుకుంటారు మీరు? మరింత నేర ప్రవృత్తులు పెంచడానికి, కుటుంబ హింస పెరగడానికి, చిన్న వయసులోనే తాలిబొట్లు తెగిపోవడానికి, తండ్రిని కోల్పోవడానికి, బిడ్డలను కోల్పోవడానికి, భర్తలు కోల్పోవడానికి, చిన్న వయసులో విధవలుగా మారుతున్నటువంటి పరిస్థితి దాపించింది. ఈ నేపథ్యంలో నూతన ఎక్సైజ్ మద్యం పాలసీ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి విశాఖపట్నంలో గాంధీ విగ్రహం దగ్గర ఈ రోజు నిర్వహించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్టోబర్ 2 గాంధీ గారి జయంతిలో జరపాలని చెప్పి అనుకున్నాం. అక్టోబర్ 2 ఎందుకంటే కళ్ళు మానండి, కళ్ళు తెరవండి అని చెప్పేసి మహాత్ముడు పిలుపునిచ్చాడు. అలాగే అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా ప్రయాణం చేసినప్పుడు ఈ దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి మహాత్ముడు తెలియజేశారు. కానీ ఈ రోజు అర్ధరాత్రి కాదు కదా, పట్ట పగలు కూడా దౌర్భాగ్య దుస్థితిలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఉంది, భారతదేశం ఉంది. సనాతన భావజాలం కోసం మాట్లాడుతున్నారు. మహిళల మీద జరిగే దాడుల కోసం మాత్రం మాట్లాడట్లేదు. మహిళల మీద జరిగే నేరాలు అరికట్టడం చర్యలు చేపట్టడం మాట్లాడట్లేదు. దిశ చట్టం ఆయన తెచ్చానన్నాడు. కానీ నిర్భయ చట్టం ఈ రోజు ఖచ్చితంగా నిర్భయ పెద్ద ఎత్తున అమ్మాయిల మీద దాడులు చేస్తాయంటే ఈ నిర్భయ సంబంధించి ఎక్కడ కూడా చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. కనుక దీని అంతటికి కారణం ఏంటంటే
ఏంటంటే ఈరోజు మద్యం పాలసీ విధానం. మద్యం వల్ల మద్యాన్ని ఆదా వంటగా చూడడం వల్ల మహిళల మీద నేరాలు పెరుగుతున్నాయని చెప్పేసి జస్టిస్ వర్మ కమిషన్ సిఫార్సు తెలియజేశారు. వర్మ కమిషన్ చెప్పింది కనీసంగా మీరు ఆలోచించలేదు. ఈరోజు నేరాలు పెరుగుతున్నాయంటే కారణం డ్రగ్స్ మాఫియా, గంజాయి మాఫియా, డ్రగ్స్ మాఫియా రాజ్యాంగం చెప్పేసి చెప్తా ఉన్నారు. కాబట్టి న్యూ ఎక్సైజ్ పాలసీ విధానం మీద లైసెన్స్ షాపుల ద్వారా 2,000 రూపాయలు 2,000 కోట్ల రూపాయల ఆదాయం రావాలని చెప్పేసి ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. ఆ ఆదాయం వస్తేనట సూపర్ 6 అమలు చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. సూపర్ 6 మాకు అక్కర్లేదయ్యా. ఆడపిల్లలు నిర్భయంగా గాంధీజీ చెప్పినట్టు నిర్భయంగా మధ్య అర్ధరాత్రి నడిచే విధంగా మీరు చర్యలు చేపట్టండి చాలు. అలాగే రాజ్యాంగ పరంగా పరిపాలన చేయండి చాలు. సూపర్ 6 వెళ్ళడం వల్ల ఈరోజు జిఎస్టీ లేకపోతే బాగా డబ్బులున్న ఉన్నారు దేశంలో. అటువంటి దేశాల్లో డబ్బులున్న వాళ్ళ మీద పన్నులు వేసి మీరు ఈ రాజ్యాన్ని పరిపాలించవచ్చు. కానీ పేదవాళ్ళ మీద వేసే పన్నులు పెద్దవాళ్ళ మీద పన్నులు వేయరు. కాబట్టి దీని మీద ఇది మీ ఆలోచన తప్పని చెప్పేసి చెప్తా ఉన్నా. అందుకని న్యూ ఎక్సైజ్ పాలసీ విధానం